హే గాయ్స్, ఎలా ఉన్నారు? సో బేసికల్లీ ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వీక్ మేము మున్నార్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్టే ఏదైతే ఉంటుందో దాని వాకింగ్ టూర్ లాంటిదన్నమాట. ఈ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళాలంటే ఒక 15 to 20 minutes ఆఫ్ రోడింగ్ చేయాలి. మన వెహికల్స్ ఏవి ఆ పార్కింగ్ దగ్గర కూడా వెళ్ళవు. అక్కడ ప్రాపర్టీ డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆయన వచ్చి తీసుకెళ్లారు మమ్మల్ని కూడా. ఎస్, టౌన్కి కొంచెం దూరమే, కాకపోతే మొత్తం ఎస్టేట్స్ మధ్యలో ఉంటుంది అనమాట. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా. ఇంకా మేము బుక్ చేసినప్పుడు అయితే ఆ 3 daysలో ఒక 2 days ఎవ్వరు లేరు. ప్రాపర్టీ మొత్తం నేను మా హస్బెండే. ఇందులో ఎక్కువ స్టే ఆప్షన్స్ కూడా లేవు. 2 villas అండ్ ఒక బంగ్లా ఉంటుంది. అండ్ వీళ్ళదే ఒక చిన్న కెఫే కమ్ హోటల్ లాంటిది ఉందన్నమాట. బయటకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఫుడ్ కోసం అది పనిగా. సో ఇప్పుడు దాకా కనిపించిందంతా కూడా ఇక్కడ లోపలికి రావడానికి ఎంట్రన్స్ అనమాట. ఆ రెడ్ కలర్ హట్ లాగా ఏదైతే ఉందో అది రిసెప్షన్, మీకు స్టాఫ్ అందరూ ఉండటానికి ప్లేస్ అనమాట. అండ్ ఇది వచ్చి మనం ఉండబోతున్న ప్రాపర్టీ అండ్ మనల్ని తీసుకొచ్చిన జీప్. సో ఇక్కడి నుంచి మీరే చూసేసి చెప్పండి ఎలా ఉందో, మీకు ఎలా నచ్చిందో. మా ఇద్దరికైతే చాలా నచ్చింది. అండ్ ఆల్సో వీడియో కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తే 2xలో పెట్టి కూడా చూడొచ్చు, పర్లేదు, దట్స్ ఫైన్. అక్కడ బయట వెల్లులాగా ఒకటి చిన్నది కనిపిస్తుంది కదా, అది బోన్ ఫైర్ వేసుకోవడానికి ప్లేస్. సమ్మర్లో బోన్ ఫైర్ వేసుకునేంత చలి ఉందా అంటే ఈవినింగ్స్లో బాగా చల్లగా ఉంటుంది. మేమున్న 3 daysలో ఒక్కరోజు వేయించుకున్నాం అంతే. నెక్స్ట్ మనం ఉంటున్న రూమ్లోకి వెళ్దాం. ఆ కర్టన్స్ కనిపిస్తున్నాయి కదా, సో దాని పక్కన అటాచ్డ్ బాల్కనీ వస్తుంది మనకి విత్ చైర్స్ అండ్ ఆల్. మంచి సెటప్. నేను ఓపెన్ చేయడానికి ట్రై చేశాను డోర్, చాలాసేపటికి అది ఓపెన్ అవ్వలేదు. సో ఇంకా స్టాఫ్ని పిలుచుకొని ఓపెన్ చేయించుకోవాలి. అండ్ ఈ ప్రాపర్టీ నేమ్ వచ్చేసి ఏంటంటే 31st December ఫార్మ్స్ అండ్ స్టేస్ అని చెప్పేసి మేమైతే booking.comలో చేసుకున్నాము. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే booking.comలో చూసి బుక్ చేసుకోండి. బేసికల్లీ నేను బాత్ టబ్ ఉండే ప్రాపర్టీస్ అఫోర్డబుల్ ప్రైస్లో కావాలి అని ఫిల్టర్స్ పెట్టి వెతికినప్పుడు నాకు ఇది దొరికింది. సో నా ఫేవరెట్ అండ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ ఈస్ ద బాత్ టబ్ విత్ ఓపెన్ వ్యూ. చూడండి అసలు ఎంత బాగుందో. లైక్ చిల్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్ నాకు తెలిసి. రూమ్లో స్పెసిఫిక్గా చెప్పదగినట్టుగా కొత్తగా ఏం లేదు. నార్మల్ ఎమ్యూనిటీస్, టీవీ, కబోర్డ్, కెటిల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది బయట లాన్లో మనకి ఉయ్యాల అండ్ ఇందాక నేను చెప్పిన అటాచ్డ్ బాల్కనీ అండ్ చైర్ సెటప్. చుట్టూ అలా ఒక రౌండ్ వెళ్ళి తిరిగేసి వచ్చాను, జస్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం అనేసి. అక్కడ వెనకాల కనిపిస్తున్న చిన్న షటర్ లాంటి రూమ్ ఉంది కదా, అందులో 2 గండు పిల్లిల్ని పెంచుకుంటున్నారు ఓనరు ఎందుకో మరి. బట్ కూడా క్యూట్గానే ఉన్నాయి. చూడ్డానికి మొత్తం చుట్టూ అడవిలా ఉంది. సేఫేనా అంటే చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేస్తున్నారు. సో సేఫే అని చెప్తాను. కానీ మా ఇద్దరికి అనిపించింది ఏంటంటే ఇలా కపుల్గా కన్నా కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఒక పెద్ద ఫ్యామిలీ లాగా కానీ వెళ్తే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అనిపించింది. నేను చెప్పాను కదా ఒక చిన్న కెఫే లాంటిది ఉంటుందని, ఇదే లిటిల్ బాన్ అని చెప్పేసి కెఫే కమ్ హోటల్ కమ్ రెస్టారెంట్. బేసికలీ వాళ్ళకంటూ మెనూ ఏం లేదు. మీరు ఏమేమి ఆర్డర్ చెప్తారో అవన్నీ యాస్టీస్ చేసుకొస్తారు. అక్కడ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో ఆయన చెఫ్ కూడా అనమాట, ఖతార్ రిటర్న్స్ అయినా. సో డెలీషియస్ ఫుడ్ చేస్తాడు, చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఈ కెఫే కూడా చాలా క్యూట్గా ఉంటుంది, మంచి వ్యూతో. లాస్ట్ డే దాకా బాగానే ఉన్నింది. లాస్ట్ డేనే చూసుకోకుండా బయట గ్లాస్ డోర్ తలగొట్టుకున్నాను. అక్కడ కనిపిస్తున్న లాస్ట్ టేబుల్ అండ్ చైర్స్ మా కామన్ స్పాట్ అనమాట. ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ టీకి వెళ్ళి అక్కడ కూర్చుంటాము చల్లగా చూస్తూ, కొద్దిసేపు మొత్తం సోకింగ్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ.
నెక్స్ట్ ఇదంతా లోపల సెటప్ అనమాట. సో, మార్నింగ్ ఎవ్రీడే బ్రేక్‌ఫాస్ట్ కాంప్లిమెంటరీ. యాహ్! సో, అవంతా వాళ్ళు బయట అరేంజ్ చేయలేరు కాబట్టి ఇక్కడ లోపల సెటప్ చేస్తారు. అక్కడ లెఫ్ట్‌లో కనిపిస్తున్న విండోస్ అవి ఉన్నాయి గదా! అదే కిచెను. వీళ్ళు పెట్టే టీ ఉంది. చాలా సూపర్ ఉంటదనమాట. ఇన్‌ఫాక్ట్ నేను లాస్ట్ డే వచ్చేటప్పుడు వాళ్ళని రెసిపీ అడిగి మరీ వచ్చాను. నేను ఎంత చేసినా అంత మంచి టేస్ట్ రాదు. మీరెలా చేస్తున్నారు అని జెప్పి. ఫస్ట్ డే మేము యాక్చువల్లీ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి అక్కడికెళ్ళాము. కాకపోతే వాళ్ళు స్టిల్ లైక్ బేసిక్ బ్రెడ్ అండ్ జామ్, పీనట్ బటర్ అండ్ టీ ఆఫర్ చేశారు తీసుకోమని చెప్పి. మేము గూడా కొద్దిసేపు చిల్ అయ్యాం. నెక్స్ట్ లంచ్. వీటిలో సగం కర్రీస్ అండ్ గ్రేవీస్ నేనెప్పుడూ ట్రై చేసుండేదే ఇదే ఫస్ట్ టైము. మ్యాంగోతో కర్రీ చేశారు. అద్దిరిపోయిందది. మిగతా అన్నీ కూడా బాగున్నాయి. కాకపోతే వీళ్ళు మనం చెప్పకపోతే డిఫాల్ట్‌గా కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు కుకింగ్‌కి. అండ్ అది గనక మనకి సెట్ అవ్వకపోతే కొంచెం ఇబ్బందే. సో, యాహ్! మనకేమైనా ప్రిఫరెన్సెస్ ఉంటే ముందే చెప్పాలి. ఏ ఆయిల్ యూజ్ చేయాలి ఏంటి అని. ఎందుకంటే వాళ్ళ లోకల్ ట్రెడిషన్స్ ప్రకారం వాళ్ళు యూజ్ చేసేది కోకోనట్ ఆయిలే. లైక్ అన్నిటికి, అన్ని వంటలకి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి ప్రాపర్టీ లోపలే ఒక చిన్న పాండ్ లాంటిది ఉంది. బోర్డ్ ఉన్నిందనమాట యాక్చువల్లీ. హియర్స్ ద పాండ్ అని చెప్పేసి. సో, ఓకే ఊరికే వెళ్ళి సరదాగా చూసొద్దాం అని ఇద్దరం వెళ్ళాం. కాకపోతే అదంత ఈజీ టాస్క్ కాదు. స్టీప్‌గా ఉంది. కిందకి ఏదో కొండ దిగుతున్నట్టు. ఎక్కేటప్పుడైతే ఇంకా కొండ ఎక్కుతున్నట్టే అనమాట. ధూళి తీరిపోయింది ఇద్దరికి. అండ్ అక్కడికెళ్ళి చూస్తే అదేం పాండ్ ఏం గాదు. మన పాతకాలం బావి ఉన్నట్టుంది. స్టెప్స్ లైక్ స్టెప్ వెల్ లాగా లోపలికి స్టెప్స్ అన్నీ ఉండి. కాకపోతే అదే ప్రశాంతంగా కూర్చోవాలంటే ఇంకొక స్పాట్ లైక్ వితిన్ ద ప్రాపర్టీ. ఇది ఎంట్రన్స్. సో, ఆ రూమ్ ఏదైతే కనిపిస్తుందో అది ఇక్కడ మేనేజర్ ఆర్ లైక్ ఓనర్ కాదు. ఓనర్ యాక్చువల్లీ ఎక్కడో ఖతార్‌లోనో, దుబాయ్‌లోనో ఉంటారంట. సో, యాహ్! హ్యాండిల్ చేసే పర్సన్ స్పేస్ అది. అండ్ మేము సెటప్ చేయించుకున్న బాన్ ఫైర్. క్యూట్‌గా ఉంది కదా! ఓవరాల్‌గా వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ దేర్.
మీకు ఎలా అనిపించిందో ఈ ప్రాపర్టీ అండ్ ఈ వీడియో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ కంటెంట్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. We'll see you guys again with another video. Until then, take care. Okay, bye.